హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పులుంట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం దోస పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం పులిచిన పిండి అయితే ఇంకా బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక చిటికెడు పసుపును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసి పులుంట్లు వేసుకునే ప్యాన్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలాంటి ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ని అప్లై చేసేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఉంది కదా, దీన్ని స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా ఈ హోల్స్లో పెట్టేసుకోవాలి. బాగా పులిచిన పిండి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి పులిచిన పిండి అయితే ఈ పులుంట్లకి చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం కూడా పిండిని యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా దోశ ఇడ్లీలు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత సెకండ్ వైపుకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా రెండో వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రెండో వైపు తిప్పేసుకొని బాగా కాలిందా లేదా చెక్ చేసుకోండి. బాగా కాలేటట్టు 2 సైడ్స్ ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పిండి పిండిగా లేకుండా లోపల నుండి చక్కగా కుక్ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తీసేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి ఈ పులుంట్లు రెడీ అయిపోతాయి. మా రాయలసీమలో వీటిని పులుంట్లు అంటామండి. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, వేడి వేడిగా టేస్టీ పులుంట్లు అనేది రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.